నెత్తికి హెల్మెట్ పెట్టుకున్నామా, పర్సుల లైసెన్స్ ఆర్సీ ఉన్నాయా, బండిల పెట్రోల్ ఉన్నదా, బ్రేకులు మంచిగా పడుతున్నాయా అనేది చూసుకుంటారు. కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అన్ని కాయిదాలు ఉండాలి, టైర్ల సరిపోను గాలి ఉందా, హెడ్ లైట్లు చక్కగా పనిచేస్తున్నాయా, ఆఫీసులకు పోతున్నా ఊర్లకు పోతున్నా ఇవి చెక్ చేసుకుంటారు మొదలు. సేమ్ పిల్లల్ని బడికి తీసుకుపోయే బస్సులు సుతా చక్కగా ఉండాలి కదా. వెంట బడి బస్సులు ఆపుడు, కాగితాలు కత్పలు చూసుడు, రూల్ తప్పితే సీజ్ చేసుడు. నిన్నయాల్టికెళ్లి జోరుగా నడుస్తున్నాయి ఆర్టీఏ చెక్కింగులు. ఈ స్కూల్లో చాలైనాయి కదా. బస్సు డ్రైవర్ కు లైసెన్స్ ఉన్నదా, ఆర్సీ కథేంది, బండి పర్మిట్ ముచ్చటేంది, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నదా, బ్రేకులు మంచిగా పడుతున్నాయా లేదా చూస్తున్నారు. ఈ 2 రోజులలోనే పట్నంలో 40కి మీద బస్సులు సీజ్ చేసిండ్రంటే చూడుండ్రిగా. ఫిట్నెస్ లేకుండా బండి బయటికి రావద్దు. డ్రైవర్ యొక్క ఏజ్ లిమిట్ మాత్రం 60 years బిలో ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ అయితే లైట్ మోటార్ వెహికల్, అదే హెవీ వెహికల్ అయితే 5 years కలిగి ఉండాలి. 50-60 ఏండ్లు దాటినోళ్ళని కూడా డ్రైవర్ల లెక్క పెట్టుకుంటున్నారట కొందరు, తక్కువ జీతానికి పనిచేస్తారని. ఇక ఒకటే బస్సుల సీట్ల కంటే ఎక్కువ కుక్కిడ్చి పెడుతుంటారు. బడికి మా బస్సులనే రావాలని కండిషన్లు పెడతారు. బాజాప్తా బస్సుకు సపరేట్ ఫీజు గుంజుతారు గానీ రూల్స్ పాటించే కాడ గింత లాపర్వా ఉంటారు అన్నట్టు. బళ్ళు చాలా ఏముందే బస్సుల ఫిట్నెస్ చూసుకోవాలని ఆర్టీఏ ఆఫీసర్లు అన్ని స్కూళ్లకు నోటీసులు పంపిస్తే కొందరుగా ముచ్చట్నే పట్టించుకోలేదట. వాళ్ళందరు పని పడుతున్నారు. ఇక అటు జిల్లాలలో సుతా చెకింగ్లు నడుస్తున్నాయి. బస్సులు అంతా బుడ్డ పొరలాయే, అన్ని తీర్ల కరెక్ట్ ఉంటేనే పైలంగా పోయి వస్తారు. కానీ బళ్ళు చాలైనప్పుడే కాకుండా ఎప్పటికప్పుడు ఓ నజరయ్యుండ్రి సార్లు.